తిను ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఎన్నో దేశాలు అయితే తిరిగి అక్కడ దేశాలు తిరగడంతో పాటు అక్కడ ఉన్న ప్రత్యేకతలన్నీ ఈ యూట్యూబ్ ద్వారా జనాలందరికీ తెలియజేసి అలా పాపులర్ అయ్యాడు. అయితే ప్రస్తుతానికి అన్వేష్ యూట్యూబర్స్లోనే అత్యధిక పారితోషికం సంపాదిస్తున్న ఒక యూట్యూబరు, అది మన తెలుగువాడు అవ్వడం నిజంగా ఒక గర్వకారణం అని చెప్పుకోవాలి. అలాంటిది ఈ చిన్న మారుమూల గ్రామం నుంచి అయితే తను ప్రస్థానం మొదలుపెట్టాడు. మనం చూస్తున్నాం కదా, ఆ అన్వేష్ ఇంటి దగ్గరే ఉన్నాం మనం ఆ గ్రామంలో. అయితే ఈ అన్వేష్ ప్రస్థానం అసలు ఎలా సాగింది ఏంటి అంటే, తను ఇక్కడే చదువుకొని డిగ్రీ చదివిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అది చేసి అసలు ఏం చేయాలి, ఎలా తన జీవిత గమ్యస్థానం చేరుకోవాలనే క్రమంలో తను ఒక గైడ్ కింద షిప్పుల్లో తిరిగి ఎన్నో దేశాలు, గోవా అలాగ అనేక దేశాల్లో తిరిగి కోవిడ్ టైంలో ఒక అమెరికాలో గైడ్ కింద ఉండి అక్కడి నుంచి కోవిడ్ టైంలో తనకి ఏం చేయాలి, రావడానికి కూడా మొత్తం అక్కడ ఫ్లైట్స్ అని ఆగిపోయే పరిస్థితుల్లో అయితే ఒక 40 రోజుల ప్రయాణం అని చెప్పి ఒక షిప్లో అయితే తన తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టడానికి చేస్తే, ఆ షిప్ సంబంధించి ప్రతిరోజు ఆ షిప్ ప్రయాణం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి యూట్యూబ్ చూసి అందరికీ చెప్పే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చింది. అలాగా తిను యూట్యూబరు ప్రపంచ పర్యాటక దేశాలన్నీ చుట్టడం మొదలు పెట్టాడు. అయితే అత్యధికంగా 7 ఖండాలు అనేది మాటలైతే కాదు, 7 ఖండాలు 85 దేశాలు అయితే ఈ అన్వేష్ అయితే మొత్తం తిరిగి మొత్తానికి అన్నీ అందరికీ తెలిసేలాగా యూట్యూబ్లో ఫాలోవర్స్ సంపాదించాడు. లక్షల మంది ఫాలోవర్స్ సంపాదించి తను ఇప్పుడు ఒక తెలుగు యువకుడు ఇంతమంది లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించడం అనేది చాలా చాలా గర్వకారణం.